ఎట్టి పరిస్థితులు సరే వ్యవసాయం మేము మానలేము. వ్యవసాయం మానలేదు మేము చచ్చిపోతాము. కష్టపడి పండించండి సార్. గిట్టుబాటు చూడము. వ్యవసాయం అంటే మాకు తల్లి. అది మరి లేదు మేము బ్రతకలేదు. కోటీశ్వరులైనా రైతు పండిస్తేనే వాళ్ళు కుర్రోళ్ళు కూడా చదువుకుని కుర్రోళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు కూడా పనులు వచ్చినప్పుడు రైతు పని అనేది ప్రేమలకి అభిమానం. ఎందుకంటే పండు తింతమనేసి కదా ఆవాస ప్రకారంగా వాళ్ళు పనులు చేస్తారు, ఆకు తీస్తారు, ఉడుపుతారు, అన్ని చేస్తారు, పడతారు, కష్టపడతారు చాలా. రైతు సోదరులకి నమస్కారం సార్. మేము ఇప్పుడు వ్యవసాయం మానద్దు సార్. వ్యవసాయం మానేస్తే పంట తక్కువ అయిపోతుంది. పంట తక్కువ అయిపోయినా ఇక్కడ మనకి తిండి ఉండదు. లాస్ట్ మనుషులు తినుకోవాల్సి వస్తుంది. చాలా డేంజర్ అండి. అందుకే రైతు సోదరులు ఎక్కడున్నా సరే వ్యవసాయం పెంచుకోండి, అంతేగాని వ్యవసాయం తగ్గించొద్దు ప్లీజ్ సార్. ఫ్రెండ్స్ చూశారు కదా, వాళ్ళకి వర్షాలు వచ్చినా రాకపోయినా ఇంకేది జరిగినా మేమైతే చచ్చిపోయినా గానీ వ్యవసాయం మాత్రం వదలం, వ్యవసాయం చేస్తామంటున్నారు. మీరు కూడా చూడు, మీ వంతు మీరు ఒకసారి గ్రహించండి వాళ్ళు ఎలా చెప్తున్నారు. వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించండి. ఫస్ట్ మీకు తెలిసినంత ఇప్పుడున్న జనరేషన్ యూత్ తెలియదు కదా సార్. చెప్తాం కుర్రోళ్ళకైనా చెప్తాం. బాబు పని గట్టు పని చెయ్యాలి, ఆకులు తీయాలి, ఉడిపిల్లు కూడా ఇలా కొయ్యాలి. ఇలా 100 సార్లు ఈ టైం అప్పుడు ఈ పాలేప్పుడు ఎక్కువ పండిపోయిన పోతాయి, భూమి పాలు అయిపోతాయి. టైం మీద కొయ్యాలి, టైం మీద నూరేసి ఇంటికి తేయాలి. మళ్ళీ ఇక్కడ బోర్లు వస్తాయని చెప్పేసి సార్. సరే వచ్చి మేము ఎదురు చూడటము, రాకపోవడం, మళ్ళీ ఎప్పుడు 4-5 నెలల తర్వాత రావడం, మళ్ళీ చూడటము, వెళ్ళిపోవడం. ఇలాగ 3-4 సార్లు చేశారు కానీ బోర్లు ఎంతవరకు రాలేదు. ఈ బొండి గ్రామం ప్రజలకు మీరు పెద్ద మనసు చేసుకొని ఈ వీడియో చూసినా ఇక్కడ ఎవరైనా కానీ వీళ్ళకి బోర్లు అనేది ఒకటి సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కొడుతున్నాం. మనకు అన్నం పెట్టే రైతులు కాబట్టి వీళ్ళకి ప్రోత్సహిస్తే మనకు అసలు ఎటువంటి తప్పు ఉండదు సార్. మీరు దయచేసి వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి. అలాగే ఇప్పుడే మన ఊరి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం మమ్మల్ని చూశారు. ఇందాడ నాన్న కొంచెం ఇప్పుడే పొలం వెళ్ళి వచ్చానని స్నానం చేసి వస్తానని చెప్పారు. మాకు అక్కడ కలవడం జరిగింది. ఇక్కడ ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చారు. మా ఒక్కసారి వ్యవసాయం గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన ఏం చెప్తారు ఒకసారి. అయ్యా నమస్కారం. అయ్యా బాగున్నారు? మీరు మొన్న సహకరించారు, ఈ రోజు కూడా రాగానే సహకరించారు. మీ వంతు మీరు ఏమన్నా మాట్లాడితే ఒక్కసారి వ్యవసాయం గురించి మాట్లాడచ్చు. మా ఏరియా శ్రీకాకుళం, అది పార్వతీపురం జిల్లా, మన్యం జిల్లా, మా సీతంపేట మండలం, చిన్నబాగ పంచాయతీ బొండి గ్రామం. మా గ్రామంలో ఏంటంటే ప్రతి పంటలన్నీ వేస్తాం. వరి వేస్తాము, సోడి వేస్తాము, నువ్వు వేస్తాము. కొన్ని వ్యవసాయాలు కూడా చిన్న అప్పుడప్పుడు జొన్నలు కూడా వేస్తాం వేసవిలోన. ఇవన్నీ పంటలు మేము పండించుకుంటాము. బాగానే ఉంటుంది. కానీ మరి మేము అంత ఇదైనా సరే మేము వ్యవసాయం మానం. అచ్చా ఎట్టి పరిస్థితులు సరే వ్యవసాయం మేము మానలేము. వ్యవసాయం మానలేదు మేము చచ్చిపోతాము. ఆ మాకు సోలు ఉండాలి, అంబలు ఉండాలి, కందులు ఉండాలి, ఉలవలు ఉండాలి, పెసలు ఉండాలి, భూమి ఉండాలి. ఇవన్నీ మేము తినగలము. మేము చేసి కష్టపడి మేము తింటాం. వ్యవసాయం లేదు మేము పనికిరాము. ఎంత మరి అది ఎంత మగాంతరం ఎండ అయినా సరే నీళ్లు పెరిగి పండించగలం. అది పరిస్థితి. మాకు గిట్టుబాటు లేకపోతే కష్టపడి పండించండి సార్. గిట్టుబాటు చూడడం. మాకు గిట్టుబాటు లేదని కొంతమంది అనేస్తారు కానీ మేము మొదలు వ్యవసాయం అంటే మాకు తల్లి. అది మరి లేదు మేము బ్రతకలేదు. మెయిన్ వ్యవసాయం మాకు. వాళ్ళంతా కోటీశ్వరులైనా రైతు పండిస్తేనే వాళ్ళు బువ్వ లేదు. అది పరిస్థితి. అది డబ్బు బంగారం తినరు కదా అన్నము. మరి రైతు పండించిన రాగులు ఇప్పుడు ఎక్కువ డాక్టర్లు చెప్పిన ప్రకారంగా రాగి, అంబలి ఓడాలే. తర్వాత ఇలాంటివి కొన్ని రకాలు. ఇప్పుడు రాగే ఇప్పుడు మందైంది మనకి ప్రజలకి. జాగరణ రొట్టెలు ఇలాంటివి. అవి చాలా మంది ఏం చేస్తున్నారంటే మనకి పొలాలు ఉన్నాయి, ఎక్కువ కొంచెం ఆస్తులు ఉన్నాయి, ఏం చేస్తున్నారంటే అమ్మేసుకొని డాబాలని, రియల్ ఎస్టేట్లని ఇవి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు విద్యార్థులు కానీ చాలా మంది అంటే వ్యవసాయం మీద మక్కువ చూపట్లేదు. వాళ్ళంటికి మీ వంతు ఏదైనా వాళ్ళకి ఏమైనా చెప్పగలరా? మేము చెప్తాం వాళ్ళకి కూడా. మరి ఎందుకనేసి అంటే వాళ్ళు ఎందుకనేసి అంటే ఇంట్లో చేసిన లేరు, మేము కష్టపడలేమనేసి అలాగే ఇస్తారన్నమాట. మేము అలాగేమో ఇంకా మరి దొరికితే మళ్ళీ 19 ఎకర సకర మేము దున్నుతాము, పండిస్తామని పడుదల మాకు. అదే పట్టుదలతో పడుదల. అలాగే వ్యవసాయం చేస్తూ ఉన్నాను. వ్యవసాయం లేదు మేము బ్రతకలేమయ్యా. అదే అన్ని పండిస్తాం. మిరపకాయలు పండిస్తాము, ఉల్లిపాయలు పండిస్తాము, తర్వాత జొన్న పండిస్తాము, తీపి కారణాలు పండిస్తాము. ఇలాంటివి
తినే వస్తువులు కూడా పండిస్తాం. అమ్మి అమ్ముతాం, చుట్టం పొందకేస్తాం, మేము తింటాం. అది పరిస్థితి. ఫ్రెండ్స్ చూశారు కదా, వాళ్ళకి వర్షాలు వచ్చినా రాకపోయినా లేకపోతే ఇంకేది జరిగినా మేమైతే చచ్చిపోయినా కానీ వ్యవసాయం మాత్రం వదలం, వ్యవసాయం చేస్తామంటున్నారు. మీరు కూడా చూడు, మీ వంతు మీరు ఒకసారి గ్రహించండి వాళ్ళు ఎలా చెప్తున్నారో. మీరు కూడా ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించండి. ఫస్ట్ మీరు వ్యవసాయం చేయకపోతే చేయపోయారు వాళ్ళని ఇప్పుడు వెళ్ళామయ్యా, తెల్లవారు వెళ్ళిపోండి, ఇప్పుడు వస్తుంది చూసావు. అదే ఫోన్ చేయకుండా ఓ నాన్నకు పొద్దుకు రావాల్సిందే. అదే మా కోసం అని వచ్చి చెబుదాం, ఎంతో గొప్ప చెబుదాం, వీళ్ళు నేర్చుకుంటారని వచ్చారు. అలాగే వాళ్ళని చిన్న చూపు చూస్తాను చాలా మంది. ఇప్పుడు అన్న కూడా చెప్పారు, మనలో వాళ్ళు రైతులు ఎవరైతే ఆహారం మనకు పెడుతున్నారో వాళ్ళని మనం చిన్న చూపు చూస్తే మనల్ని అవమానించుకోవడం అవుద్ది. అలా దయచేసి ఎవరు చేయొద్దు. మీరు దయచేసి మీ వంతు మీరు చేయలేకపోయినా చేసే వాళ్ళని ప్రోత్సహించండి. అలాగే ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళు ఏదైతే పండిస్తున్నారో వాళ్ళు, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ భూమిలో ఇది వేస్తే మంచిగా పండుద్దని వాళ్ళకి చెప్పి చక్కగా వాళ్ళు సహకరిస్తే, వాళ్ళకు కూడా మీ వంతు మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ఏదైనా ఈ వ్యవసాయం చేయడానికి కూడా వాళ్ళకి ఒక పట్టుదల ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదైనా సహజ శక్తుల వల్ల మేము చేస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు. దయచేసి మీరు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి సార్. వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు, వాళ్ళు అలాగే అంటారు. మీరు మాత్రం వ్యవసాయం చేయండి, దేశానికి ఆహారాన్ని అందించండి, దేశాన్ని ముందుకు నడిపించండి. ప్రతి ఒక్క మానవుడిని తిండి లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. నువ్వే పిండి పదార్థం అనేది అట్టు అవని, బొట్ట అవని, లేకపోతే మీరు అన్నట్టు రాగులు అవని, ఏ ఇడ్లీ అవని, ఏదైనా అదంతా పంట. చిరుధాన్యాలు కానీ ఏ కానీ అదంతా పంట. మీరు అది ఏదని ఎవడ మనిషి మనుగడ కొంచెం ముందుకు వెళ్ళాలన్నా మనకు కావాల్సింది ఆహారం. మీరు అయితే ఇలాగే ఆహారాన్ని ఇలాగే పంటలను పండిస్తూ ఉండండి, 10 మందికి ఆదర్శంగా ఉండండి. అలాగే మీరు పెద్దవాళ్ళుగా మన చదువుకున్న కుర్రోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా మీరే బాబు ఉద్యోగాలు చేయండి, లేకపోతే మీరు ఏదైనా వ్యాపారాలు చేసుకోండి, కానీ మీరు వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించండి. లేదు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వచ్చి వ్యవసాయం చేయండి మాతో, మేము కూడా మీకు ఎలా చేయాలో కూడా నేర్పిస్తామని మీరు కూడా కొంచెం చెప్తాం. పలానా టైంకి పలానికి ఇదిగో తెలుసు లేదు కార్శీలు అంటాం. మాకు ఎందుకనేసి అంటే ఆరుద్ర మురగసరికి ముత్తుమంతలు పెద్దలు, ఆరుసరికి ఆరుద్రం అంటారు, పునరుజ పుట్టిడు అంటారు. మేము ఏంటి కార్శి పట్టించి ముగసరికి వేస్తాం, విత్తనాలు ముగసరికి వేస్తాం, కారకాటంగా ఉడుస్తాం. అది మాకు టైం లెక్కలు తెలుసు అనమాట. ఈ రైతు వ్యవసాయం చేస్తుంటాం కనుక సోడే టైం మూడాల్లో, ఏ టైం మూడాల్లో, ఎలగూడాల్లో ఏ విధంగా పండించాలో మాకు తెలుసు. మీకు తెలిసినంత ఇప్పుడున్న జనరేషన్ యువతకు తెలియదు కదా సార్. చెప్తాం కుర్రోళ్ళకైనా చెప్తాం. ఊరా బాబు పని గట్టు పనులకు చెయ్యాలా, ఆకులకు తీయాలా, ఉడిపిలు కూడా ఇలా కొయ్యాలి, ఇలా 100 సార్లు ఈ టైం అప్పుడు ఈ పాలు అప్పుడు ఎక్కువ పండిపోయిన పోతాయి, భూమి పాలు అయిపోతాయి. టైం మీద కొయ్యాలి, టైం మీద నూరేసి ఇంటికి పేయాలి అని చెప్తాం. అది ఇప్పుడు సేంద్రియంగానేనా లేకపోతే ఏమైనా ఎరువులు వాడతారా సార్? సేంద్రియ వేస్తాం, ఎరువులు వాడతాం. మనం తెచ్చాము ఎరువులు, పిండి, పటాసు, అగ్రికల్చర్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ ఇస్తారు. ఐటీ కానీ ఏ కానీ ఇస్తారు. మొన్న టైం మీద మనకి 10 రోజులు 20 రోజుల ముందు కింద తెచ్చి ఇచ్చాడు గవర్నమెంట్. 150 రూపాయలు లెక్క బ్యాగు. అవి మేము పోసినాం. ఏదన్నా కాలు వచ్చేదని గట్టుగానే ఏమైనా ఉంటే ఇంకా ఎక్కువ పండించడానికి అవకాశం ఉంది మాకు. ఎందుకని అసలైంది చెరువు పోయింది, 2 దగ్గర వంతులు ఇరిగిపోయినాం అనమాట. వంతులు ఇరిగిపోయినాయి అయితే గడ్డ అంటే పోతుంది కానీ మరి సుఖం లేదు. అందుకే వ్యవసాయం మరి ఏదో ఒక వ్యవసాయం చేసుకోవాలి. పత్తో జొన్న ఏది వేసుకొస్తాను, వరి మరి పండించిన ఆ పక్క మొత్తం వరి లేదు, అక్కడ పండుతాయి. నల్లికేషన్ సాగరమైన ఉంది మీదన, అది కాలువ కొట్టేసింది. 2 వంతులు పోయినాయి, 2 వంతులు పోయిన తర్వాత పంటలు పోయినాయి. ఆ పక్క వరి లేదు, ఏదో ఒక వ్యవసాయం ముడిచిపోతుండ్రు, పత్తో గిత్తో ఇవన్నీ. ఈ పక్క మట్టుకు వరి పండుతుంది. ఇవంతా ఇక బోర్లు ఏం పడాయి గవర్నమెంట్ రావడం, పూజ చేసడం, మళ్ళీ ఇక్కడ బోర్లు వస్తాయని చెప్పేసారు సార్. సరే వచ్చి మేము ఎదురు చూడటము, రాకపోవడం, మళ్ళీ ఎప్పుడు 4-5 నెలల తర్వాత రావడం, మళ్ళీ చూడటము, వెళ్ళిపోవడం. ఇలాగ 3-4 సార్లు చేశారు కానీ బోర్లు ఎంతవరకు రాలేదు సార్. రెండు బోర్లు కొట్టేస్తే ఇది మొత్తం పంటలు మొత్తం కొండ జరవద్ది, దానిపైన ఇది కలిపితే ఇష్టసారంగా అది గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. చూశారు కదా సార్, మీరు గిట్ట దయచేసి ఇప్పుడు బొంది కదా గ్రామం, బొండి గ్రామం మా కులాధారమే, ఈ ప్రజల కష్టపడి పండిస్తాం. ఈ బొండి గ్రామం ప్రజలకు మీరు పెద్ద మనసు చేసుకొని ఈ వీడియో చూసినా ఇక్కడ ఎవరైనా కానీ వీళ్ళకి బోర్లు అనేది ఒకటి సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కొడుతున్నాం. వీళ్ళకి అండగా ఉంటే
మనకు వీళ్ళు మనకు అండగా ఉంటారు. మనకు 10 మందికి గిట వ్యవసాయం గురించి బాగా చెప్తున్నారు. మనకు అన్నం పెట్టే రైతులు కాబట్టి వీళ్ళకి ప్రోత్సహిస్తే మనకు అసలు ఎటువంటి తప్పు ఉండదు సార్. మీరు దయచేసి వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికి ఇలాగే ఆహారాన్ని పండిస్తూ ఉండండి. చెప్పన్న. రైతు సోదరులకి నమస్కారం సార్. మేము ఇప్పుడు వ్యవసాయం మానద్దు సార్. వ్యవసాయం మానేస్తే పంట తక్కువ అయిపోతుంది. పంట తక్కువ అయిపోయిన ఇక్కడ మనకి తిండి ఉండదు. లాస్ట్ మనుషులు తినుకోవాల్సి వస్తుంది. చాలా డేంజర్ అండి. అందుకే రైతు సోదరులు ఎక్కడున్నా సరే వ్యవసాయం పెంచుకోండి, అంతేగాని వ్యవసాయం తగ్గించొద్దు ప్లీజ్ సార్. ఓకే చాలా థ్యాంక్స్ అన్న. నీకు కూడా అన్న, నువ్వు ఇంత చెప్పారు కాబట్టి మీకు కూడా ఇంకొక చిన్న కానుకుందన్న. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఆ కానుక ఏంటో ఇస్తాము, మీరు తృప్తిగా తీసుకోండి. మేమేంటి రైతులను ప్రోత్సహించడానికి వచ్చాం. మా లక్ష్యం ఏంటంటే మా ఛానల్ ఒక సిసింది నరేష్ ఛానల్ ముఖ్య లక్ష్యం ఏంటంటే రైతన్నను ప్రోత్సహించడం, రైతన్నకు అండగా నిలబడడం. ఇదే అన్న. మీరు కళ్ళు మూసుకుంటే అదేంటో మేము చిన్న మా తృప్తి కోసం ఇస్తామన్న. ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్న. ఒకసారి చేతులు చెప్పండి, పట్టుకొని గట్టిగా కాళ్ళు తెరవండి. ఇప్పుడు ఒక్కసారి అదిగోండి అన్న, మీకు చూసుకోండి, మీకు దించండి, బరువు బాగుంటుంది. ఓకే, ఇది మా వంతు మీకు చిన్న కానుకన్నా. మీరు ఎప్పుడు ఇలాగే వ్యవసాయం చేస్తూ ఉండాలి. 10 మందికి మీరు చెప్పినట్టు 10 మందికి ఆహారాన్ని అందించాలి. ఇలాగే మీరు వ్యవసాయం మాత్రం మానొద్దు. ఇంకెవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా చదువుతో పాటు ఇలా వ్యవసాయం కూడా చేయండి అని చెప్పండి అన్న. మా ఊర్లోన కుర్రోళ్ళు కూడా చదువుకుని కుర్రోళ్ళు ఉద్యోగం చేసినప్పుడు కూడా పనులు వచ్చినప్పుడు రైతు పని అనేది ప్రేమలకి అభిమానం. ఎందుకంటే పండు తింటాం అనేసి కదా ఆవాస ప్రకారంగా వాళ్ళు పనులు చేస్తారు, ఆకు తీస్తారు, ఉడుపుతారు, అన్ని చేస్తారు, పడతారు, కష్టపడతారు చాలా మా కుర్రవాళ్ళు కూడా. వాళ్ళు ఉద్యోగం చేసినా మానరు. మీకు ఎలా అనిపిస్తుందన్నా? ఇంతవరకు మాకు వ్యవసాయం గురించి చెప్పడానికి ఎవరు ఇంతవరకు రాలేదు సార్. ఇక కానుకలు ఇచ్చు మరి చెప్పడం చాలా రైతులకి ఏంటనేసి అంటే మీరు ఈ టీవీ వాళ్ళకి నేను పుట్టి బుద్ధి ఇంతవరకు వచ్చి ఈ వ్యవసాయం గురించి అభివృద్ధి కండి అనుకొని చెప్పడం ఇంతవరకు లేదు. మన అగ్రికల్చర్ వచ్చి చేస్తున్నారే గాని బాబు ధాన్యం పోసేయండి గుడిసెలు లేదా గాలి బాలతే ఇంతే గాని ఈ రకం మీద ఇరిగింటోడుకు కానీ పొరుగుంటోడుకు పక్కూరోడుకు కానీ మన సరిగ్రామోడుకు కానీ మీరు వ్యవసాయం గురించి అభివృద్ధి చేయించి ప్రతి వాడికి పట్టి చెప్పి పంటలు పండించాలి. మనం అందరికీ అన్నం పెట్టాలి. రైతు సంఘం అన్నది పెట్టారు కనుక మాకు చాలా ధన్యవాదాలు. మీరు ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది మాకు. మీ యూట్యూబ్ ఛానల్ కి ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే అన్న, మేము ఇలాగే ఇంకా మంచి వీడియోలు చేస్తాం. ఇంకా మీ రైతుల సహకారం మాలాంటి వాళ్ళ మీద ఉంటే, మీ రైతుల దీవెనలు మాలాంటి వాళ్ళ మీద ఉంటే మేము ఇలాగే కంటిన్యూ చేస్తూ మొత్తం దేశం మొత్తంగా ఇలాగే చేస్తాం సార్. మీ దీవెనలు ఎప్పుడు మా మీద ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. మాకు చాలా ఇబ్బంది, చాలా సరదాగా ఉంది, చాలా సంతోషం ఉంది. ఈ వ్యవసాయం గురించి చెప్తే మాకు ఇంకా సరదా. ఇంకా మరి గంట కాదు 2 రోజులు నిలబడమని చూడమని సూచన చెప్పిన వాళ్ళకిస్తాం మేము. అది చాలా థ్యాంక్ యూ సార్. రైతు సహోదరులకు మరి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి మరి వ్యవసాయ కార్యక్రమం గురించి చెప్పినటువంటి సహోదరులకు నా యొక్క ధన్యవాదాలు. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే బాధ్యత భారం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మరి ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి పంట. ఆ పంటని ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి అందించవలసినటువంటి రైతు గొప్పవాడు. రైతు పండించే పంట ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, అధికారులు, మరి వ్యాపారస్తులు, తర్వాత ఇంకా కూలీలు అందరూ కూడా ఈ రైతు పండించిన పంట ముఖ్యమైనటువంటి ఆహారం జరుగుతుంది. కాబట్టి మీరు బాధ్యత భారం కోసము మమ్మల్ని వచ్చి మా ప్రాంతంకి వచ్చి ఇంత జాగ్రత్తగా, ఇంత బాధ్యతగా మాకు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇదిగో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మాకు అవకాశాలు కల్పించవలసినటువంటి ఈ బొండి శనబాగ పంచాయతీ ప్రాంతంలో భూములు అయితే ఉన్నాయి. కానీ వర్షాధారాల వల్ల పంటలు కొన్ని పండుతున్నవి, కొన్ని సంవత్సరాలు పంటలు పోతున్నవి. దీనికోసము ఏ ప్రభుత్వం వచ్చినా చూస్తున్నారు, ఈ వ్యవసాయం అలా చేయండి, ఆ పంటలను పండించండి అంటున్నారు. కానీ ఎందుకంటే గత 2-3 సంవత్సరాలు కూడా ఇక్కడ వ్యవసాయం మాడిపోయింది. ఆ ప్రభుత్వం కూడా వచ్చి ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకోవడము, మీకు నష్టపరిహారము ప్రభుత్వం నుండి వస్తుంది అని కానీ చెప్తుండడము, ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకంటే ఈ భూములకి ఎలాగా చెయ్యాలా, ఎలాగ పంటలు పండించాలా, ఎలాగ అభివృద్ధి చేయాలా, అలాగే ప్రభుత్వ ప్రజలకి అభివృద్ధి చేయాలంటే మనం ఏంటంటే సహకారాలు చేయాలి.
చేయాలనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ బొండి గ్రామస్తులు అయితే మేము వ్యవసాయం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణం పోయినా కానీ మేము వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం అయితే ఆపమన్నారు. అసలు వ్యవసాయం గురించి చెప్తే ఈయన ఇంత వయసులో కూడా వ్యవసాయం గురించి చెప్తే మాకు గంట కాదు 2 గంటలు కాదు రోజంతా నుంచుంటాను అంటున్నారు. మాకు చాలా ఉత్సాహం ఉంది, ఆయన ఉత్సాహం చూస్తే మాకు కూడా చాలా ఉత్సాహం ఉంది. ఇలాగే చేయండి సార్ వ్యవసాయం, ఇలాగే మీ పిల్లలు కూడా చెప్పండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. మేము వచ్చినందుకు అక్కడ ఎక్కడో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంది, అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ మా కోసం మళ్ళీ వచ్చారు. మీరు రావాల్సిన అవసరం లేదు, కానీ వచ్చి మీ యొక్క పెద్ద మనసుతో మీరు పెద్దలు మా చిన్నవాళ్ళని మాకు కూడా కొంచెం చెప్పి అక్కడ మన ఆడియన్స్ కానీ మా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి మీకు తెలిసిన అవగాహన వాళ్ళకు కూడా అందించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే అయిపోయింది అనుకోకూరు, అసలైంది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. మన బొండి గ్రామస్తులు ఎంటర్టైన్మెంట్ ఏంటో చూద్దాం, కిట్టే సెకండ్లో వచ్చేస్తాం మీ ముందుకు, చూడండి మీరు. ఫ్రెండ్స్ ఊర్లోకి అయితే వచ్చేసినాం, చిన్న ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు గిట్ట చూడండి, మా సార్ వాళ్ళు అందరు అన్నలు అందరు రెడీగా ఉన్నారు. సార్ ఓకేనా? ఓకే. అలిపిరి వచ్చిందా సార్లతో డ్యాన్స్ చేస్తే? చాలా 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 థ్యాంక్స్ సార్. ఇంకెవరైనా పాటలు ఏమన్నా? వ్యవసాయం ఎంత హుషారుగా చేస్తున్నారు, డ్యాన్స్ కూడా అంతే హుషారుగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఏ అవసరం లేదు కానీ పెద్ద మనసు చేసుకొని మా కోసం సార్ చిన్న ఎంటర్టైన్మెంట్ వచ్చి మరీ డ్యాన్స్ చేశారు. మీరు వేయాల్సిన అసలు పనే లేదు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. సార్ తోటి ఒక పాట సార్ ఒక పాట పాడతారంట, ఒక్కసారి ఆ పాట ఏదో ఏందో ఇష్టం సార్, ఏ పాట వస్తుంది? రోజువారు కూలోడ భోజనములేనోడ, రోజువారు కూలోడ భోజనములేనోడ, కళ్ళు తెరచి కథల రమ్మురో ఓ కూలన్న, కథల వస్తే కలద సుఖమురో ఓ కూలన్న, రోజువారు కూలోడ భోజనములేనువాడ, రోజువారు కూలివాడ భోజనములేనోడ, కళ్ళు తెరచి కథల రమ్మురో ఓ కూలన్న, కథల వస్తే కలద సుఖమురో ఓ కూలమ్మ, గంజి నీళ్ళు వెతికి నీళ్ళు గుంజ నీళ్ళు గుటక వేసి మింగ మెతుకులేక నీవు గంజి నీళ్ళు గుటక వేసి మింగ మెతుకులేక నీవు గంజి నీళ్ళు గుటక వేసి మింగ మెతుకులేక నీవు గంజి నీళ్ళు గుటక వేసి, గతిలేని నీది బతుకురో ఓ కూలన్న, గానుగెద్దు జీవు తంబురో ఓ కూలన్న, గతిలేని నీది బతుకురో ఓ కూలన్న, గానుగెద్దు జీవు తంబురో ఓ కూలన్న, రోజువారు కూలోడ భోజనములేనోడ, రోజువారు కూలోడ భోజనములేనోడ, కళ్ళు తెరచి కథల రమ్మురో ఓ కూలన్న, కథల వత్స కలద సుఖమురో ఓ కూలన్న, కథల వత్స కలద సుఖమురో ఓ కూలన్న, రోజువారు కూలోడ భోజనములేనోడ, రోజువారు కూలోడ భోజనములేనోడ, కళ్ళు తెరచి కథల రమ్మురో ఓ కూలన్న, కథల వత్స కలద సుఖమురో గెద్దు జీవు తంబురో ఓ కూలన్న, గతిలేని నీ బ్రతుకోరు. సార్ సూపర్ సార్, సూపర్ సార్.
పాట గిట్ట అసలు మామూలు రైతుల అనాలి తగ్గట్టే ఉంది పాట. రైతులు తగ్గట్టే అది రైతుల పాటే పాడేది. చాలా 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 థ్యాంక్ యూ సార్. ఇలాగే మీరు మంచిగా పాడేస్తారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. కాదనకుండా ఏది కాదనలేదు ఇప్పుడు దాకా. మీరు ఒక మాట చెప్పారు అక్కడ. అది కాకుండా సారు సర్పంచ్ అదే ఇక్కడ ఎవరికైనా బాగోపోయినా లేకపోతే ఎవరికైనా ఏదైనా జరిగినా అంటే కానీ సారు అలాగే టాబ్లెట్స్ కానీ ఏదైనా వాళ్ళకి మందులకు అవసరాలకు కానీ మనీ కానీ అని వాలేస్తారు సార్. అందుకని మీరు సర్పంచ్ అయ్యారు. మీరు ఇలాగే ఊరికి అండగా ఉండండి, అదే వ్యవసాయికి కూడా అండగా ఉండండి, దేశానికి కూడా అండగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు సార్. సార్ మీరు కూడా మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. మేము వచ్చిన కాడ నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అప్పుడు దాకా. చాలా చాలా సార్ మీరు చాలా మంచివారు అని మనస్ఫూర్తిగా కోరుకున్న. ఊరు కూడా మిమ్మల్ని మంచివారు కాబట్టి మేము సర్పంచ్గా ఎంచుకున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండండి, అలాగే వ్యవసాయం కూడా చేస్తూ ఉండండి. చాలా చాలా అన్న మీకు కూడా చాలా ధన్యవాదాలు అన్న. మీకు కూడా అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సార్ వాళ్ళ గిట్ట అన్నల గిట్ట ఫస్ట్ రాగానే అడిగి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు సిసింద్ర నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తేందుకు మాకు సపోర్ట్ గా కూడా ఉంటుంది. మీరు కూడా అలాగే చేయండి. అలాగే ఈ సిసింద్ర నరేష్ యూనిక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. మేము ఎప్పుడు నెక్స్ట్ రైతుతో నెక్స్ట్ విలేజ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సిసింద్ర నరేష్ యూనిక్ ఛానల్. బాయ్.